ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందంలోని పద్యాలు కొని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 122వ పద్యం. మించి ప్రవాస తీర్థమున మృచువశంబునం మించి ప్రభాస తీర్థమున మృచువశంబునన్ పొందిపోయి ఆ పంచజనోధరస్థుడగు బాలకు దశకునందును ప్రబోధించిత లీల తెచ్చి గురు దక్షిణగా అతి భక్తియుక్తిన్ అర్పించ కురుండు చిత్తమునన్ పెంపసలార మురారి పెండియున్ మించి అతిశయించి ప్రభాసమును తీర్థములో ముచ్చువునకు వశంబునన్ లొంగిపోవుటను పొంది పోయి వెళ్ళి ఆ పంచజనుని ఉదరస్థుడు ఉదరమునవాడు అగు అయిన బాలకున్ పిల్లవానిని దేశిక గురువు యొక్క నందనున్ పుత్రుని ప్రభా తేజస్సుతో ఉదంచిత ఒప్పారు లీలతో తీసుకుని వచ్చి గురువు కొరకు దక్షిణ కాన్ వలే అతి మిక్కిలి భక్తితో యుక్తిన్ కూడి గురువు చిత్తమునన్ మనసులో పెంపు అతిశయము ఎసలారన్ ప్రకాశించగా మురారి కృష్ణుడు వెండియున్ ఇంకను. భావము. సాగు ముంచుకొని వచ్చిన గురుపుత్రుడు అతిశయంతో ప్రభాసతత్వములకు పోయి పంచజనుని కడుపులోకి చేరాడు. అధికమైన భక్తి గలవాడై గురువు మిక్కిలి ఆనందించినట్లు ప్రకాశమైన తన లీలతో మురారి ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి గురు దక్షిణగా సమర్పించెను. తర్వాత 123వ పద్యం. ఘనుడు విదర్భేశుడు అననొప్పు భీష్మకు వరసుతామణి నవవారిజాక్షి పద్మాసమాన రూప శ్రీ విభాసిత కమనీయ భూషణ కంఠి చతుర స్వయంవరోత్సవ సమాగత చైత్య సాల్వమాగత ముఖ్య జనవరేణ్య నికర సమావృత ప్రకట సచారిత్ర రుక్మిణి అసమాన రుక్మకాంతిన్ అమర గుప్తామృతంబు విహంగ విభుడు కొనిన కైవడి మనుజేంద్ర కోటిన్ తొలి కమలనాభుండు నిజ భుజా గర్వమలరన్ తెచ్చి వరించన్ అతని నుతింపవశమే. ఘనుడు గొప్పవాడు విదర్భ దేశమునకు ఈశుడున్ ప్రభువు అనగా ఒప్పు చక్కగా ఉండు భీష్మకుని వర శ్రేష్ఠ సుధా పుత్రిక మణి నవ క్రొత్త వారిజ పద్మముల వంటి అక్షి కన్నులు ఉన్నామె పద్మ లక్ష్మీదేవితో సమానమైన రూపము శ్రీ శోభలతో విలాసిత ప్రకాశించు ఆమె కమనీయ మనోహరమైన భూషణ ఆభరణములు కల కంబు శంఖము వంటి కంఠము గల ఆమె చతుర వేడుకగా స్వయంవరము అనగా కన్య తన స్వయంవర సభకు వచ్చిన వారిలో తనకు నచ్చిన వారిని స్వయంగా వరించుట వివాహమాడే పద్ధతుల్లో ఇది ఒకటి. ఉత్సవమునకు సమాగత వచ్చిన చైత్య శిశుపాలుడు అనగా చైత్య దేశ యువరాజు శిశుపాలుడు, సాల్వ దేశపు రాజు మాగధ జరాసంధుడు అంటే మగధ దేశపు రాజు జరాసంధుడు, ముఖ్యమైన జనవరేణ్య రాజుల అనగా జనులచే గౌరవింపబడేవారు రాజు నికర సమూహముచే బాగా ఆవృతిన్ ఆవరింపబడిన ఆమె
ప్రకట ప్రసిద్ధికెక్కిన సత్ మంచి చారిత్ర నడవడిక కలామ్య రుక్మిణీదేవి అసమాన సాటిలేని రుక్మ బంగారపు కాంతిన్ ప్రకాశం కలామెను అమర దేవతలచే గుప్త దాచబడిన అమృతమును విహంగ విపుడు గరుత్మంతుడు అనగా పక్షులకు ప్రభువు గరుత్మంతుడు తీసుకొనిన కైవడిన్ వలె మనుజేంద్ర రాజులను కోటిన్ అందరను తోలి పారద్రోలి కమలనాభుడు కృష్ణుడు నిజ తన యొక్క భుజ బాహు గర్వము బలము అలరన్ అతిశయింపగా తెచ్చి తీసుకొని వచ్చి వరించన్ పెండ్లాడెను అతని నృతింపన్ స్తుతించుట వశమే ధర్మా ఏమి. భావము: విదర్భ దేశానికి అధిపతి భీష్మకుడు. ఆయన ముద్దుల కూతురు రుక్మిణి. అందమైన ఆమె కన్నులు కృందామరేకులు. లక్ష్మీ సమానురాయన లావణ్య రాశి ఆమె. శుభంకరాలైన అలంకారాలతో, శంఖం వంటి కంఠంతో, సాటిలేని మేటి బంగారు ఛాయతో, సంస్థవనీయమైన సత్ప్రవర్తనంతో విరాజిల్లే రుక్మిణికి స్వయంవరం ప్రకటించారు. ఆ స్వయంవర మహోత్సవానికి శిశుపాలుడు, సాలుడు, జరాసంధుడు మొదలైన రాజాదిరాజులంతా వచ్చారు. పూర్వం దేవతలు రక్షిస్తున్న అమృత కలశాన్ని పక్షిరాజైన గరుత్మంతుడు తీసుకొని పోయాడు కదా, అలాగే భగవంతుడైన శ్రీకృష్ణుడు తన బాహుబలాన్ని ప్రదర్శించి ఆ రాజులందరినీ పరాజితులను చేసి రుక్మిణిని తీసుకొని వచ్చి ప్రణయమాడారు. అటువంటి ఆ జగదగ వీరుణ్ణి పొగట్టం ఎవరికి మాత్రం సాధ్యమవుతుంది. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.